అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పీగన్నవరం నియోజకవర్గంలో బీజేపీ వారు అలాగే మా సోదరులు జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను. తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఇక నేను చాలా రోజుల నుంచి, దాదాపు 15 రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధ. ఏంటి విషయం ఏంటి మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు నేను అడగలేదు, చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజేష్ అనేవాడు అసెంబ్లీలో ఉండాలి, అణగారిన వర్గాల తరపున అక్కడోడు గళం వినిపిస్తాడని ఆయన గొప్ప మనసుతో డైరెక్ట్గా ఆయన ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశాడు పేరు. ఆయన అనౌన్స్ చేసిందే నుంచి స్టార్ట్ అయింది. పార్టీలో ఉన్న కొద్దిమంది, జనసేనలో ఉన్న కొద్దిమంది, బీజేపీలో ఉన్న కొద్దిమంది, ఇక ఈ చిన్న చిన్న ఇబ్బందులు, దాన్ని ఏమనాలి, నిరసనలు, ఓకే అవి ఎక్కడన్నా ఉండే అనుకున్నాను. అనుకుంటే దాన్ని అలాగే పై స్థాయికి తీసుకెళ్ళిపోయి బ్రాహ్మణులకి, హిందువులకి అంటగట్టి చాలా చేశారు రకరకాలుగా. కానీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషను ప్రజలందరికీ అర్థమైంది. బ్రాహ్మణులు కానీ, హిందూ సోదరులు కానీ అందరూ అర్థం చేసుకుని అంతా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోతే బీజేపీ ఆశిస్తుంది పీగన్నవరం సీటు. అసలు బీజేపీ ఆశించడం ఏంటండి? ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తులో ఉన్నాం. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీట్ అది. బీజేపీ ఆశిస్తుందని పేపర్లో రాయటం, టీవీలో చూడటం, ఓకే భరించాను. ఇప్పుడు నిన్న జరిగిందంట మాటలో, ఈరోజు ఈనాడు పేపర్లో అమలాపురం ఏమో టీడీపీకి, పీగన్నవరం జనసేనకి ఇచ్చేసారట అని రాశారు. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని, పలానా అభ్యర్థిని పెట్టాం, మీరు 1 అయితే 1 నొక్కండి, లేదా 100 నొక్కండి అని. ఏమన్నా అక్కడ నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాజేష్ ఇగో వేరే కారణాలతో మేము ఇలా చేస్తున్నాం, సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకేం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకా ఉండండి సార్. లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నానండి. జనసేన పార్టీకి ఒక నియోజకవర్గం ఇచ్చిన దగ్గర అక్కడ టీడీపీ అభ్యర్థి మీకు కావాలంటే 1 నొక్కండి అని కానీ ఐవీఆర్ఎస్ వెళ్ళింది అనుకోండి, బాధపడమా? అయినా ఇదేంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం నాకు, చిరంజీవి గారు అంటే అంత ఇష్టం. జనసేన పార్టీ కోసం దాదాపు ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను. అలాంటిది రాజేష్ మాసానికి ఇచ్చిన సీటే జనసేన కోరుతుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే నేను ఏ పదవి ఆశించలేదు, నేను అడగలేదు. ఎందుకంటే అడిగితే ఆ పదవి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఒక సీట్లు అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఇవ్వలేకపోయినా నేను ఆ పార్టీలో చేరుతాను ఎలాగా? ఎందుకంటే మాకు అన్యాయం చేసిన జగన్ ఓడించడమే ఇప్పుడు 2024 మా టార్గెట్ కాబట్టి. ఇంకా అలాంటప్పుడు అడగటం ఎందుకు? ఒకవేళ మనకు అర్హత ఉందని భావిస్తే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోయినా పని చేద్దాం అనుకుని వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన 94 సీట్లలో ఎక్కడన్నా బీజేపీ సీటు ఆశించిందండి? లేదా ఎక్కడన్నా జనసేన పార్టీ ఐవీఆర్ఎస్ పెట్టిందండి? అంటే ఏంటి, రాజేష్ మహాసేన్ ఒకడే ఏం పాపం చేశాను సార్ నేను? అక్కడున్న, ఇప్పుడు నేను ఆ కోనసీమ ప్రాంతానికి వెళ్ళటం, కోనసీమలో ఉన్న సొంత పార్టీ నేతల్లో చాలామందికి నచ్చదు, ఇది నాకు తెలుసు. అక్కడ జనాన్ని రెచ్చగొట్టే వాళ్ళు కూడా సొంత పార్టీ నేతలు, సొంత కులం నేతలు ఉన్నారని కూడా తెలుసు. అయితే ఓకే, దాన్ని కూడా నేను అంగీకరించాను. అవును, ఎక్కడి నుంచో వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. రాజేష్ అనేవాడు కోనసీమ ప్రాంతంకి వస్తే కోనసీమలో యూత్ ఫైర్మే ఉంటారు. ఆ ఫైర్కి రాజేష్ గడి ఫైర్ తోడైందంటే ఇక ప్రపంచం అయిపోద్ది. మళ్ళా నాయకులు కనపడమేమో, మరుగైపోతామేమో, మైరైపోతామేమో అనే బాధ చాలామందిలో ఉంది. ఉన్న వాళ్ళని కూడా గౌరవించాను నేను, వాళ్ళతో కూడా గౌరవంగానే మాట్లాడాను. రాజేష్ మాసానికి సీట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీకి లాస్ వచ్చేద్దని చెప్తున్నారంట. నా వల్ల పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప నా వల్ల పార్టీ ఓడిపోవడం అనేది అలా జరుగుతుందని పార్టీలోనే ఉండను. ఈరోజన్నే రాజేష్ మాసాని వాడు పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఆ ఒక్క నియోజకవర్గం ఓడిపోతుందని కనుక చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, ఆ పోతే పోవాలో ఒక నియోజకవర్గమే కదా, రాజేష్ కోసం నేను ఇస్తానంటాడని. అబ్బాయి రాజేష్కి ఇస్తే మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయట. మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయి పార్టీలు ఎందుకు? నేను
నా వల్ల పార్టీకి నష్టం. ఇప్పుడు నా వల్ల పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందంటే నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ని వదులుకుంటానన్నాను నేను. అలాంటిది నా వల్ల పార్టీకి నష్టం వస్తుంది, నా వల్ల ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతారంటే నేను పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రానివ్వండి, తర్వాత ఐవీఆర్ఎస్లు పెడతారా లేకపోతే కొత్త వ్యక్తులను వేసుకుంటారా, ఏమైనా చేసుకోండి. కానీ నేనంటూ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండగానే ఇవన్నీ జరుగుతుంటే ఈ రాజేష్ మహాసేన్ అన్నవాడు చేతకాని వాళ్ళ ఉంది. ఆ నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఫోన్ చేసి అన్న అందుకే నువ్వు వస్తున్నావు రావట్లేదా, అనే నీ టికెట్ ఉందా లేదా, అనే నువ్వు నియోజకవర్గానికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను నేను. పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చేదాకా అక్కడికి రావడానికి కుదరదు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ వాళ్ళు మొన్న నాతో చెప్పింది ఏంటంటే అక్కడ కొన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది పెద్దలు వ్యతిరేకత సృష్టిస్తున్నారు, వారిని కన్విన్స్ చేస్తున్నాం. ఆ కన్విన్స్ అయిపోయినంటే మీరు నియోజకవర్గానికి వెళ్ళి తిరిగాను అన్నారు. అందుకని ఆగాను. లేకపోతే ఎవరికి సరదా ఉంటుందండి? నియోజకవర్గంలో ఇలాంటి పెద్ద వరం ఇది మాకు. అంత వరం ఇచ్చినా నియోజకవర్గానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుని ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవడం నాకేం సరదా? 15 రోజుల నుంచి పడుతున్నాను ఈ బాధ. ఇక నేను పడలేను, నేను భరించలేనిది. నేనే పదవి అడగలేదు, ఆశించలేదు. పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాం అనుకున్నాను, ఆ పని ఆగిపోయింది. వాళ్ళేమో పొలవమని తప్పుడు ప్రచారాలు చెప్తా ఉంటే వాళ్ళని తిప్పుకొట్టే వాళ్ళు సోషల్ మీడియాలో, ఈ పని ఆగిపోయింది. నా క్యారెక్టర్ అది కాదు. అయితే లేదు, రాజకీయాల్లో కొన్ని మనం అంగీకరించాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఇంకోటి ఏదో చేయాలి, రాజీ పడాలి, ఇవన్నీ అంటారు కదా. సర్లే ఓకే, మనం అక్కడ ఉండగానే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగానే బీజేపీ అడుగుతుందంట అన్నప్పుడు మామూలుగా ఎవడనైతే ఊరుకోడు, ఏ ఇన్ఛార్జ్ ఊరుకోడు. నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉండగా ఈ నియోజకవర్గం ఎలాగ అడుగుతారా అని చెప్పి రివర్స్ అయిపోతాడు. అక్కడ ఇన్ఛార్జిగా ఉండగానే మళ్ళీ ఇంకొకరి పేరు ఐవీఆర్ఎస్ రన్ అవుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారండి? నిన్న పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అక్కడ కొద్దిమంది కార్యకర్తలు వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొచ్చాను నేను. ఆయన గెలుపు కోసం పనిచేసేవాడిని నేను. పిఠాపురంలోనే కాదు, ఎక్కడెక్కడ జనసేన పోటీ చేసిందో అక్కడక్కడ ఆ గెలుపు కోసం ప్రత్యేకంగా మహాసేన ముద్ర ఉంటుంది. అలాంటి మా పరిస్థితి ఎలా ఉంటే అలాగా? ఇదేంటి మా విషయంలోనే ఏ క్లారిటీ లేకుండా ఇంకా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ రాజేష్ నీకు అక్కడ సీట్ లేదు, ఇగో మార్చాల్సి వస్తుందని వారు ఏమి చెప్పలేదు నాతో. ఇంకా ఏమి చెప్పకుండా ఇలా రన్ చేయటం భావ్యం కాదండి అది. ఒకవేళ అలాంటిది ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఓకే, రాజేష్ ఇగో ఇక్కడి నుంచి నేను తప్పుకుంటున్నాను, ఎప్పుడు తప్పుకుంటున్నాను? నా గురించి ఆ హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు ఇంకా పొలవమని కానీ ఏమన్నా ధర్నాలు నిరసనలు చేసేసి ఈ తెలుగుదేశం పార్టీ అంటే హిందువులు వ్యతిరేకని క్రియేట్ చేసేస్తారేమో. అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను నా సీట్ను వదులుకుంటానన్నాను. ఇప్పుడు జరుగుతున్నాయా? వాళ్ళు ఎప్పుడో నా మాటకు సాటిస్ఫై అయ్యారు, నా అపాలజీ స్వీకరించారు. అక్కడ నాకు వ్యతిరేకత లేదు, నియోజకవర్గంలో నాకు వ్యతిరేకత లేదు. ఏమీ లేని దగ్గర అలా సీటు మారిపోతుంది, బీజేపీ తీసుకుంటుంది, అది జనసేనకి వెళ్ళిపోయిందంట. ఏంటండి నాకు ఈ టార్చరు? పదవుల కోసం ఏది జరిగినా, ఎలాంటి అవమానం జరిగినా, ఎంత మనల్ని నీచంగా చిత్రీకరించున్నా, నా లీడర్షిప్ని కొలాబ్ చేయడానికి ట్రై చేసినా పడి ఉండే రకం కాదు నేను. నా ఓటింగ్ ఎంతో చూపించమంటారా? రాజేష్ మహాసేన్ వల్ల ఎంత ఓటింగ్ పడుతుందో ప్రత్యేకంగా ఒక నెంబర్ చూపించాలా? చూపించాలంటే చూపిస్తాను. రాజేష్ మహాసేన్ ఉంటే పార్టీకే డ్యామేజ్ అయిపోద్ది, వేరు నియోజకవర్గాలు ఓడిపోయే పరిస్థితి వస్తుందని క్రియేట్ చేస్తున్నారు కదా. అలాంటి పనికిమాలిన వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మంచాల కిందకు దూరేశారు. భువనేశ్వరమ్మను అవమానించినప్పుడు ఒక్క నోరు మెదపలేదు. లోకేష్ గారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కడు బయటలేడు. పార్టీలోకి ఎవడన్నా కొత్తడు జాయిన్ అవ్వాలంటే భయపడే సమయంలో పార్టీలో జాయిన్ అయ్యాం. పార్టీ కోసం మేము చేయాల్సింది అంతా చేసాం, తక్కువ రోజులైనా కానీ. పార్టీ మీద జల్లుతున్న ప్రతి బురదని కడిగాం, చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న ప్రతి తప్పుడు ప్రచారాన్ని కడిగాం. ఒక్క నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉంది. అయినా మేము ఎప్పుడు జగన్ టార్గెట్ చేసాం తప్ప, ఇక మేము అంతమంది ఉన్నామండి, లేకపోతే మాకు ఇన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, మాకు ఒక ఆఫీసులు ఓపెన్ చేయాలి, లేదా మాకు ఇంకోటి ఏమైనా కావాలి, మాకు ఆ ఫెసిలిటీస్ కావాలి, మేము ఎప్పుడు ఏం అడగలే. ఎప్పుడు లేదు మాకు ఒక టికెట్ ఇవ్వండి, లేదా మాకు 2 టికెట్లు ఇవ్వండి, ఇది కూడా ఎప్పుడు. అరే
ఇంత ఒబీడియంట్గా ఇంత విశ్వాసంగా పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని మేము పనిచేస్తూ ఉంటే ఇదే మమ్మల్ని ఇంత అరెస్ట్ చేస్తున్నారేటండి? కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇమీడియట్గా ఆగాలి ఇది. ఆకపోతే మేము ఆగుతాం. మాకు ఎవరెవరైతే అన్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్తాం. ఉన్నారు కదా, పడుతున్నారు కదా, సరే మనం ఏం చేసినా సరే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కదా అని. ఇదేంటి మరీ ఇంతవరకా? ఇంత టెస్టింగా? పద్ధతి కాదండి ఇది. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుంది అంటలే నేను. ఆయనకి ఏమీ తెలీదు. అక్కడ ఎవరెవరు నాయకులు, ఆ లోకల్లో ఉన్నవాడు ఎవడెవడు చక్రం తిప్పుతున్నాడో అన్నీ తెలుసు నాకు. నేను ఒక బాధ్యత గల పార్టీలో ఉన్నాను.